హాయ్ ఫ్రెండ్స్, మనం బెండకాయ పులుసు చేసుకోవడం ఎలా ఈజీ. చాలా 5 మినిట్స్లో అన్నీ తయారుంటే 5 మినిట్స్లో అయిపోతుంది. నేను కొద్దిగా లైట్గా టీ స్పూను నూనె వేసి బెండకాయలు వేసి కొద్దిగా వేగిన తర్వాత ఇంగువ, ధనియాల పొడి, పసుపు, మిర్చి పౌడరు ఇవన్నీ వేసి కొద్దిగా వేగిన తర్వాత మనం చింతపండు పులుసు పోసుకోవాలి. ఇది పోసుకున్న తర్వాత కొద్దిగా అంత ఉప్పు వేసి కొద్దిసేపు మరగనించాలి. ఇలా మంచిగా మరిగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కూడా ఒక 5 మినిట్స్ మంచిగా మరగనించిన తర్వాత నువ్వుల పొడి వేసుకోవాలి. నువ్వుల పొడి వేసుకుంటే మనకు చిక్కదనం వస్తుంది, టేస్ట్ వస్తుంది, అన్నీ వస్తుంది. లాస్ట్ కస్తూరి మేతి వేసాను టేస్ట్ గురించి. చూడండి, 10 మినిట్స్లో బెండకాయ పులుసు రెడీ. మీరు కూడా ట్రై చేయండి.